హలో యూట్యూబ్ ఫ్యామిలీ, క్యారెట్ ఫ్రై తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే క్యారెట్ ఫ్రై తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. అలాగే క్యారెట్ తినటం వల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. లాస్ట్ లో చెప్తాను. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. పోపు దినుసులు చిటపట్లాడేటప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం తగ్గట్టు వేసుకోండి. మనం ఇక్కడ ఎటువంటి కారపొళ్ళు యూజ్ చేయట్లేదు. ముందుగానే మనము కారం తగ్గట్టు వేసుకోవాలి. అలాగే ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ వేసి మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేలాగా. మనము పచ్చివాసన అలాగే మంచిగా ఫ్రై అవ్వడానికి 5 to 6 minutes మూత పెట్టి వదిలేయాలి. ఇప్పుడు మూత తీసిన తర్వాత సరిపడా సాల్ట్, అలాగే చిటికెడు పసుపు. మీకు పసుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మంచిగా వేయించుకోండి. ఇప్పుడు నేను క్యారెట్ వల్ల ప్రయోజనాలు, విటమిన్లు, అలాగే ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి మరియు అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడానికి సహాయపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తినాల్సిన క్యారెట్. అలాగే క్యారెట్ జ్యూసు రకరకాలుగా తింటారు. పచ్చిగా తినలేం కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకొని కూడా తినచ్చు. అంతే అండి, చాలా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి కానీ, లేదంటే చిన్నపిల్లలకి కారం కొంచెం తగ్గించి డైరెక్ట్ గా కూడా తినిపియచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.